నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీం ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటాను కూర్చోబెట్టి, నాకు ఇతని అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, అసలు ఇలా బిల్లీ జీన్ పాట పాడతానంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున. సో అలాంటి ఈ రోజున కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టి ఒక ఇంచు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో. మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసామండి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తవ్వితే పిసరంత రిజల్ట్ కనిపించేది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, ఒక విజువల్ స్టార్ట్ చేసి, ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీదకి ఎంతమంది ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి